మరోసారి కొల్లేరు ఆపరేషన్ పేరుతో ఆక్రమణదారుల్లో భయం నెలకొంది. 2006లో 40,000 ఎకరాల్లోని చెరువులను బాంబులతో ధ్వంసం చేసిన రోజులు గుర్తు చేసుకుంటున్నారు కొల్లేరు వాసులు. తాజాగా 5వ కాంటారు పరిధిలోని 18,000 ఎకరాల్లో అక్రమ చెరువులు గుర్తించగా సుప్రీంకోర్టు హెచ్చరికలతో నెల రోజుల్లో 5,000 ఎకరాల్లోని చెరువులను యంత్రాంగం ధ్వంసం చేసింది. మార్చి నెలాఖరులోపు కొల్లేరు ప్రక్షాళన పూర్తి చేసి సరిహద్దులు అప్పగించేలా పనులు చేస్తుండటంతో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఏలూరు జిల్లాలో అలర్ట్ అయ్యారు కొల్లేరు పెద్దలు, సంఘాల నేతలు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, బడేటి చెంటి, పచ్చమట్ల ధర్మరాజులతో సమావేశమయ్యారు. కొల్లేరు ప్రజలకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు కూటమి ఎమ్మెల్యేలు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెరువులు ధ్వంసం చేస్తున్నారని ప్రచారం జరుగుతుండటంతో కొల్లేరు చెరువుల ధ్వంసానికి పవన్ కళ్యాణ్కు సంబంధం లేదని దెందులూరు జనసేన ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. అలాగే కొల్లేరు గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేయాలంటూ కొల్లేటి వాసుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. కొల్లేరును 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదించాలని కోరుతున్నారు. చాలా ఏళ్ల తర్వాత వివాదాస్పదంగా మారుతున్న కొల్లేరు అంశంపై మరిన్ని వివరాలు ఐ న్యూస్ ప్రతినిధి భార్గవ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ప్రతి ఎన్నికల ముందు రాజకీయ అంశంగా తెర మీదకి వస్తున్నటువంటి కొల్లేరు ప్రాంతం, కొల్లేరులో పక్షులు అలాగే మనుషులు ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్చి నెలాఖరులోపు కొల్లేరులో సరిహద్దులు నిర్ధారించాలి, వాటి పరిరక్షణకు ఏమేమి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే అధికార యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇవ్వడంతో ప్రస్తుతం కొల్లేరు ప్రాంతం అంతా కూడా ఈరోజు అక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ధ్వంసం చేస్తున్నారని చర్చనీయాంశంగా మారింది. మరి వాస్తవంగా కొల్లేరులో 10వ కాంటూరులోపు ఉండాల్సిన 2 లక్షల ఎకరాల్లో ప్రస్తుతం ఎన్ని ఎకరాల వరకు కొల్లేరులో సహజ సిద్ధ కొల్లేరు సరస్సు ఉంది? ఇక్కడికి రావాల్సిన దాదాపు 180 రకాల విదేశీ పక్షుల్లో ప్రస్తుతం ఎన్ని పక్షులు ఈ కొల్లేరు ప్రాంతానికి వలస వస్తున్నాయి? ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నాయా, లేదంటే కొల్లేరులో విషతుల్యాలతో మృత్యువాత చెందుతున్నాయా? కొల్లేరులో పక్షులు గర్భం కూడా దాల్చినటువంటి అనారోగ్య పరిస్థితులు ఇక్కడ ఎందుకు ఉన్నాయి? అసలు కొల్లేరులో మనుషులు ఉండాల్సిన పరిస్థితి వాస్తవంగా ఉందా, లేదంటే కొల్లేరులో ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. కొల్లేరు ఆపరేషన్ మళ్ళీ మొదలైందా అనేటువంటి చర్చ ఈరోజు తెర మీదకు వచ్చింది. 2006 అంటే సరిగ్గా 2 దశాబ్దాల క్రితం ఏదైతే 2006లో చేపట్టినటువంటి కొల్లేరు ఆపరేషన్ నేపథ్యంలో దాదాపు 40,000 ఎకరాల చెరువులను ధ్వంసం చేసింది. మళ్ళీ ఇప్పుడు కొల్లేరులో చెరువులను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం మనం చెరువు ధ్వంసం చేసినటువంటి ప్రాంతంలో కుక్కిరేలంక గ్రామంలో ఉన్నాం. ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరులో దాదాపు అనేక చెరువులను ఇప్పుడు ఒక్కొక్క రోజు కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నారు. అటు అటవీ శాఖ అధికారులు, అటు ఫిషరీస్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అందరూ వచ్చి జేసీబీలతో ధ్వంసం చేసి వెళ్ళినటువంటి చెరువును కూడా మనం చూడొచ్చు. ప్రస్తుతం ఆ చెరువును కూడా ధ్వంసం చేసినటువంటి ప్రాంతం ఉండడంతో ఇక్కడ గండి పెట్టడంతో ఈ నీరంతా కూడా సహజ సిద్ధ కొల్లేరు సరస్సులోకి వెళ్ళిపోయింది. మరి ఈ ధ్వంసం చేసిన చెరువు ఎవరిది, దీనివల్ల నష్టం ఎవరికి జరుగుతుంది అనేది ప్రస్తుతం కొక్కిరేలంక గ్రామ పెద్దలు ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, మీ గ్రామంలో ఎన్ని రోజులైంది చెరువు ధ్వంసం చేసి, ఎందుకు ధ్వంసం చేసామని? ఇది ప్రస్తుతానికైతే మాకు ఏమని చెప్తున్నారంటే, ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మీ చెరువులు మేము ఆపము, మా చేతులు ఏం లేదు, మేము వచ్చినా ప్రభుత్వం వచ్చిన ఇంకే ప్రభుత్వం కొట్టేస్తారు అన్నారు. అయ్యా మాకు మార్గం ఇదే, బతకడానికి ఇదే దారి, జీవనోపాధి లేదు. ఇప్పుడు మా పెద్దవారు చెప్పినట్టు పిల్లలుగా కూలికి వెళ్ళి 4 వెళ్ళి పిల్లల్ని చదివిస్తాం, పిల్లలకి ఏదో దారి చూపిస్తాం, పిల్లలు పెళ్లి చేయాలంటే వాళ్ళు చాలా కష్టంగా ఉంది. నిన్నటిదాకా ఈ చెరువుల మీద ఆధారపడి కొల్లేరు జీవనోపాధి చేసుకుంటున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు చెరువులు బాగున్నాయని మేము బతులను ఆగట్లేదండి. ఆ రూట్ వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు జేజీబీలతో తీసుకొచ్చి. దాన్ని మా చేతులు ఏమీ లేదు. వచ్చిన ఒకళ్ళు మీ మీద కేసులు పెట్టవలసి వస్తుంది అన్నారని మేము గ్రామస్తులందరూ చదువుకుని మీ డిపార్ట్మెంట్ జోలికి వెళ్తలేదు. రెవెన్యూ వారిని బతులాడినాం, ఫారెస్ట్ వారిని బతులాడుతున్నాం. మా చేతులతో కేంద్రం ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయండి. ఒకళ్ళు మీరు మేము వద్దనే సరే వేరే వాళ్ళు వచ్చి కొట్టేస్తాను అంటున్నారు. అయ్యా మా బతుకులేని, మా బతుకుదారు ఏంటి, మా జీవనోపాధి వేరేంటి, మా చేతులు ఏముందంటే డిపార్ట్మెంట్ గవర్నమెంట్ మీద పోరాడమంటున్నారు. ఇది ఎన్ని ఎకరాల చెరువు, దీని మీద ఎంతమంది బతుకుతున్నారు? సుమారు 280 మంది బతుకుతారు సార్ ఈ చెరువు మీద. చిన్న పెద్ద అందరూ బతుకుతారు. చెరువు ఇది 50 ఎకరాలు ఒరిజినల్గా. అప్పుడు జలగంగలో ఇచ్చినప్పుడు ఇది సొసైటీ అండి. ఇక్కడ ఏంటంటే ప్రతి కుటుంబానికి 2 మగవాళ్ళు 2 మగవాళ్ళు
వాళ్ళు అందరూ కలిసి 150 అందరూ కలిసిమెలిసిగా పంచుకునేవాళ్ళండి. ఆ కులం ఈ కులం అనేది మాకు తేడా లేదండి. అన్ని కులాలు కలిసి ఒకే అన్నదమ్ములకు పంచుకుంటాం. ఇప్పుడు ఈ జీవనోపాధి కోల్పోయాం కాబట్టి మా గ్రామానికి ఏదన్నా ప్రభుత్వం తరపున కానీ ఇంకేమన్నా గవర్నమెంట్ తరపున ఏదైనా సరే రాజకీయ నాయకులు మాకు సహకరించి మళ్ళీ మాకు సొసైటీలు మాకు ఇప్పించమని మేము కోరుతున్నాం. ఇప్పుడు నిన్న కైకలూరులో మీటింగ్ పెట్టారు, సమావేశం అయ్యారు కొల్లేరు పెద్దలంతా, ఏలూరులో సమావేశం అయ్యారు. ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుందని చెప్తున్నారు, ఏం జరగబోతుంది? ఏం జరుగుతుందంటే మన అంబేద్కర్ కానీ లేదా జలగంగ ఇచ్చిన సొసైటీలో కానీ మనం పోరాడదాము. ఎస్సీ బీసీ అన్ని కులాలు అన్ని మతాల వారు కలిసి మనం హైకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్ళి మన ఆదేశాల మేరకు మన బతుకుదేరు గురించి మాట్లాడదాము. మాకు జీవనోపాధి ఇప్పించండి, మాకు బతుకుదేరు దారి చూపించండి. చేపలు కొట్టేసి చేపలకి వెళ్ళిపోయిన ఇప్పుడు మన బతకడానికి దారి లేదు. మొలకప్పుడు మార్గం ఏది పెంచుకోవాలో మన మార్గం మనకు ఏంట్రా కావాల్సిందంటే బతుకుదేరు కావాలంటే మాకు సొసైటీ చర్యలు మళ్ళీ ఏ గ్రామానికి అమ్మారు గ్రామాన్ని బట్టి జనాన్ని బట్టి మాకు చిన్న గ్రామం అయితే 50 ఎకరాలు, పెద్ద గ్రామం అయితే 100 ఎకరాల కాడికి వాళ్ళకి ఇప్పిస్తే ప్రతి ఒక్క 44 గ్రామాలు కలిసి సొసైటీలను అభివృద్ధి అయితే చిన్న పెద్ద కలిసి కొంచెం శుభ్రంగా బతుకుతారు. లేకపోతే మేము వాళ్ళ బతకడానికి దారి లేదని మేము వలస వెళ్ళిపోయినా మమ్మల్ని ఏ ఊళ్ళో మేము ఏ పని నుంచి బతకలేము. ఎందుకంటే ఇక్కడ కొలేట్లు మాకు అలవాటు అయిపోయిందండి బతకటానికి. ఆ దోను చేప లేదా దూడ మేపుంది వాటి కాడ దారి లేకుండా పోయింది. కాబట్టి ప్రభుత్వం క్లీన్గా చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాల మార్గం చెరువులు ఆగవు, కొట్టేస్తాము. అదే 3వ కాంట పైపు 5th కాంట కానీ మేమైనా గత ప్రభుత్వంలో 3వ కాంట కుదించమన్నాం. దయచేసి ఆ 3వ కాంట కుదించి ఇలాంటి సొసైటీలు ఇప్పిస్తే అన్ని గ్రామాల్లో కొంచెం గాలి పీల్చుకొని బతుకుతాం సార్. కొల్లేరు ఈరోజు కొక్కిరాలంక గ్రామంలో చెరువు కొట్టేశారు, కానీ చాలా గ్రామాల్లో ఇంకా పెద్ద పెద్ద చెరువులు అలాగే ఉన్నాయి. ఎందుకు ఆ వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు? అది వ్యత్యాసం ఏంటంటే కొంతమంది ఇది కౌంటర్ అనేది మాకు తెలియదండి. కౌంటర్ అనేది 5వ కౌంటర్, ఇది 3వ కౌంటర్, ఇది ఎబో కౌంటర్ అంటారు. ఎబో కౌంటర్ అన్నట్లు మేము ముట్టుకోమంటున్నారు, మీ బిలో కౌంటర్ ముట్టుకుంటామన్నారు. అయ్యా ఎబో కౌంటర్ బిలో కౌంటర్ గవర్నమెంట్ ఏది చేసినా రెవెన్యూ వారు ఫారెస్ట్ వాళ్ళు చేయవలసిందేనండి. ఎక్కడ పైనుంచి అవి దిగిరావు. ఏది చేసినా మానవులే మనుషులే చేసేది. కాకపోతే దీన్ని ఇది యాబో ఇది బిలో అంటే మాకు అర్థం కాట్లా. అరే ఏంటారు యాబో మీకు తెలియదయా ఇది యాబో అయితే ఏంటంటే ఆ ఊరు యాభై మీ ఊరు బిలో మా కర్మగాలిపోయి సరే యాభో బిలో కాబట్టి ఇప్పుడైనా సొసైటీలని గుర్తించి ప్రభుత్వం ఎస్సీ బీసీ అని బాగా ఎస్సీలు బాగా లాసిపోతున్నారు. ఆడకు దారి చూపించడం 44 గ్రామాలకు కూడా సొసైటీలు ఇప్పించమని కోరుతున్నాం. మీరు అన్న చూడు పైన ఉన్న చెరువులో మాది అబ్బో అంటున్నారు, మా బిల్లు అంటున్నారు. మాకు ఆ సర్వే అనేది ఇప్పుడు ఇంకొకసారి వెనకెళ్ళి చెప్పేదండి. గవర్నమెంట్కి తెలియాలి తప్ప అదేం తెలియాలి రెవెన్యూ వారికి ఫారెస్ట్ వారికి ఇది సంబంధం ఉంచి న్యాహారం అంటున్నారు సార్. 2006లో కొల్లేరు ఆపరేషన్ చేసి అప్పుడు కూడా ధ్వంసం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కదా, మీరు ఎవరు న్యాయం చేయలేదా? ఏం చెప్తున్నారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా? అప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు మీకు 3వ కౌంటర్ చేస్తాం, ఇక్కడున్న లేబర్ని మేము చేసి పెడతాం, మీకున్న మంచి జరిగిద్ది, మా వాళ్ళ ఉపాధి అంటున్నారు. ఎలక్షన్ అయిపోయాక వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు అంటున్నారు. మేము ఓటేసేది వేస్తాం, ఆయాలతో మేము చిన్న చిన్న కకృతులు పడి క్యాండిడేట్ని మంచిని బట్టి ఎత్తుకుంటున్నాం. ఆ క్యాండిడేట్ ఏం చేస్తున్నారు, పర్లేదు మావాడు అంటున్నారు. మళ్ళీ వాళ్ళకి 5 సంవత్సరాల పైగా మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, మీకు ఎందుకు మేము ఎప్పుడులాగా మేము చేసి పెడతామన్నారు. అలాగ అంటున్నారు. వాళ్ళు చేసుకెళ్ళిపోతున్నారు. మేము మా జీవితాలు అయితే ఇలాగే ఉంటాయి సార్. మా జీవితాలు ఎప్పుడు మారతలే. కొలేట్లు చివరాఖరికి మాకంటే అడుగు జంతువులు మెరుగనిపిస్తుందేమో కొన్నాళ్ళకే. ఇక్కడ మార్గం లేదు, పిల్లని ఇచ్చేవాళ్ళు లేడు, పిల్లని చేసుకునేవాళ్ళు లేడు, పిల్లని చదివేయాలంటే మా పెద్ద ఆయన అన్నట్టు మాకు డబ్బులు లేక కొంతమంది ఇంటర్ 10th 9thలోనూ ఆపేసి మ్యారేజ్ చేస్తున్నారు. చట్టవిరోధమైన పనులు కూడా చేయవలసి వస్తుంది. ఎందుకంటారు ఇక్కడ మాకు బతకడం దారి లేదు, మార్గం లేదండి. అదే మార్గం ఉంటే నేనైనా ఇంజనీర్ చదివితే మీరు కలెక్టర్ చదివితే అంటారు. ఆ దారులు లేకుండా కొలేరులు అసలు మేము ఎందుకు పుట్టాము ఎందుకు బతికామనుకుంటున్నాం. కొంతమంది అయితే చచ్చిపోతే మీరు అంటారు చిన్న చిన్న అప్పులు కట్టలేక. ఇది దయచేసి ప్రభుత్వం ఇప్పుడైనా గుర్తించుకుని ఇక్కడ ఇంతమంది 3 లక్షల జనం ఉన్నారు కదన్న, 44 గ్రామాలు కులాలు కాదు మొత్తం అన్ని గ్రామాలకి సొసైటీలు జనాన్ని బట్టి ఇప్పించమని 100 అదే ఎక్కువ జనం అయితే 100 ఎకరం, తక్కువ జనం 50 ఎకరం ఇప్పిస్తే కొంచెం మార్గంగా బతుకుతామండి. ఈ మీడియా వారికి మా అవకాశం ఇచ్చినందుకు 2 చేతులు దానం. మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి ఉన్నారు అసలు కొల్లేరు గ్రామంలో ప్రజల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? మా తాత ముత్తాతల కాడి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మేము అప్పులు చేసినా ఏ చేసినా ఈ కొల్లేటి మీద ఈ చెరువుల మీద ఆధారపడి ఉన్నాం, సొసైటీల మీద. ఇప్పుడు వీటి మీద బోళ్ళు అంత అప్పు చేసి ఉన్నామండి. తీసుకున్న రైతులంటే వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు చూసినా అప్పులు, ఒకవేళ పెళ్లి చేయాలన్నా పిల్లకి చదువు కావాలన్నా ఏదన్నా అనారోగ్యంగా ఉండి హాస్పిటల్లో చేరినా ఎవరో ఇచ్చేవారు లేరు. గవర్నమెంట్ వారిని ఈ సొసైటీలన్నా మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాం. అంటే మీ గ్రామంలో ఈ చెరువు ధ్వంసం చేసి అధికారులు వచ్చి ఎన్ని రోజులు అయింది? దీనివల్ల ఎంత నష్టం కలుగుతుంది? నెల అవుతుంది సార్. దీనివల్ల వచ్చి దగ్గర ఒక 50 లక్షల నష్టం వస్తుంది సార్. మరి ఇంత నష్టం జరిగింది, మీ ప్రజాప్రతినిధులు ఏం చెప్తున్నారు, మీరేం కోరదలుచుకున్నారు ప్రభుత్వం? ఇది మా చేతుల్లో లేదు, పైనుంచి వచ్చిన సుప్రీంకోర్టు ఆర్డర్, ఇది ధ్వంసం చేయవలసిందే అని చెప్తున్నారు సార్.
చాలా మంది ఈరోజు కొల్లేరు వాళ్ళంతా ఒరిస్సా ఇతర రాష్ట్రాలకి ఉపాధి కోసం కూలీల కోసం వెళ్ళిపోతున్నారండి. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం ఉపాధి చేసుకొని బతుకుతారు? ప్రభుత్వం ఎలాంటి ఉపాధి హామీలు ఇచ్చాలి మీకు? మాకు ఇది కాకుండా ఇంక వేరే ప్రత్యామ్నాయం ఏమైనా ఉంటే మార్గాలు తెలియజేసి గవర్నమెంట్ చూపించాలి. రోజు కొల్లేరులో ఉన్నటువంటి ధ్వంసం చేసినటువంటి చెరువు వద్ద ఉన్నాం. దాదాపు నెల రోజుల క్రితం ఈ చెరువును ధ్వంసం చేశారని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. దాదాపు 50 లక్షల రూపాయలు ఈ ఒక్క చెరువులోనే నష్టం వాటిల్లిందంటే కొల్లేరు వ్యాప్తంగా కూడా మొత్తం 17,000 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నాయి అనేది అధికారికంగా చెబుతున్నటువంటి రిపోర్టు. అందులో 5,000 ఎకరాలు మేము ధ్వంసం చేశామని అధికారులు సుప్రీంకోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక నివేదికను కూడా ఇచ్చారు. మిగిలిన 10,000 ఎకరాల చెరువులను కూడా మార్చి నెలాఖరులోపు ధ్వంసం చేస్తామని వారు చెప్తున్నారు. ఈ తరుణంలో అవన్నీ కనుక ధ్వంసం చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు సాగు చేసుకుంటున్న వారందరూ కూడా నష్టపోతారు. నష్టపోయే ముందే వారికి ఏదైతే ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపించి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాన్ని కూడా చూపించి మెరుగైన జీవితాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రతిసారి ప్రభుత్వం ఏ ప్రాజెక్టు తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తగ్గట్టుగా ప్రజలను కూడా ఆలోచించి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ప్రభుత్వం ఉండగానే ఇక్కడ చెరువుల్లో ఏర్పాటు చేసినప్పుడు మొదటిలోనే అడ్డుకుంటే ఈ రోజు ఇంత నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఆ రోజే ఉపాధి మార్గాలు పర్యాటక రంగంగా కానీ కొల్లేరుని అభివృద్ధి చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా ఒకటి ధ్వంసం చేసేటప్పుడు లేదంటే ఏదైనా ఒకటి ముంపుకు గురి చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులను కూడా దృష్టిలో పెట్టుకొని బాధితులను కూడా దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంది. మొత్తానికి కొల్లేరు ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఇంకా దాదాపు మార్చి నెలాఖరులోపు 12,000 ఎకరాల్లో ఆక్రమణలు కూడా తొలగిస్తామంటూ ప్రస్తుతం అధికారులు అయితే చెప్తున్నారు. అడ్డుకుంటామంటూ కూడా రాజకీయ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి భరోసా ఇస్తూ సుప్రీంకోర్టులో పిల్లేస్తామని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొల్లేరు అంశం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఓవైపు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీలంతా ఇప్పటికే కైక్లూరులో సమావేశమయ్యాయి. మరోవైపు కొల్లేరులో కూడా ప్రజా సంఘాలు కొల్లేరు సంఘాలన్నీ సమావేశం అవుతున్నాయి. మరి దీనికి సంబంధించి వాస్తవ పరిస్థితులు ఏంటి? కొల్లేరు ప్రజల తరపున కొల్లేరు నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాటాలు చేసిన జనసేన నేత ఘంటసాల వెంకటలక్ష్మి ఇప్పుడు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏంటి కొల్లేరు అంటూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు కొల్లేరులో? మీ అందరూ చూస్తున్నారుగా, మీడియా వాళ్ళకి తెలియదేమి కాదు. ఇక్కడ 2006లో మీరు అంతా చూశారు. బాంబులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఆ రోజున ఏ విధంగా ధ్వంసం చేశారని చెప్పేది. అంటే సుప్రీంకోర్టు 2006లో ఒక తీర్పునిచ్చింది. కానీ ఆ తీర్పులో కొట్టడం ఒక్కటే వీళ్ళు పనిగా పట్టుకుని కొట్టడమే చేశారు. కానీ కనీసం ఆ తీర్పులో ముందు ప్రజలందరికీ అవగాహన కల్పించాలని, అట్లాగే అంతకన్నా ముందున్నటువంటి మెరుగైన జీవితాన్ని, అంటే ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఈ చెరువులు పెట్టుకుని ఏదో కొంత గొప్ప సంపాదించుకుంటున్నారో అంతకన్నా మెరుగైన జీవితాన్ని ప్రసాదించమని, అట్లాగే టూరిజం డెవలప్మెంట్ కానీ మౌలిక సదుపాయాలు కానీ అలాగే కొట్టేసిన వాళ్ళందరికీ నష్టపరిహారం కానీ ఇవ్వమని చెప్పేసి మరి ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో ఎన్నో పెట్టింది. కానీ వీళ్ళు కొట్టడం ఒక్కటే పనిగా పెట్టుకుని మరి ఫారెస్ట్ అధికారులు ఆ రోజున భయభ్రాంతులకు గురి చేసి పెద్ద పెద్ద బాంబులు పెట్టి ఎవరికి కూడా కొల్లేరు ప్రాంత ప్రజలకు కానీ నాయకులకు కానీ కనీసం కొడుతున్నామనే అవగాహన కానీ, ఎందుకు కొడుతున్నాము, మీకు ఎలాంటి మెరుగైన జీవితాన్ని ఇస్తామని కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ అని చెప్పడం కానీ ఎట్లాంటి అవగాహన సదస్సులు కానీ అవగాహన కానీ కల్పించకుండా మాకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది మేము కొట్టేస్తున్నాము అని ఆ కొట్టడం ఒక్కటే పనిగా పెట్టుకుని కొట్టేశారు. ఆ తర్వాత ఇంకేంటంటే ఆ చెరువులు కొట్టేసిన దాంట్లో వేరే జీవనోపాధి లేక ప్రత్యామ్నాయం లేక ఆ చెరువుల్లోనే చిన్న చిన్న గట్లేసుకొని మరి చేపల వేట అనేది చేసుకుంటాం కొనసాగిస్తున్నాం. మళ్ళీ ఒక పర్యావరణవేత్త మరి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ రోజున 2006లో ఏదైతే కొట్టేశారో ఆ కొట్టేసినవన్నీ అక్రమాలకి మరి గురైపోయినాయి. దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది, పక్షులు రాకపోకలకి ఇబ్బంది అవుతుంది, అలాగే ఫ్లడ్కి కూడా గురవుతానికి కూడా కారణాలు అవుతున్నాయని ఎన్నో పెట్టి ఆయన వేశారు. ఫ్లడ్ కారణం అనేది మొన్న కొంతమంది నాయకులు కూడా మాట్లాడారు. విజయవాడ నుంచి వచ్చే ఫ్లడ్ కారణము కొల్లేరు కాదు. కొల్లేరులో అంతకన్నా చుట్టుపక్కల నుంచి వ్యర్థ పదార్థాలు వచ్చేసి అక్కడ మొత్తం పూడికలు కూడా పూడిపోయి అది వచ్చే నీరుని ఎగదన్నుతుంది. కాబట్టి అది అంటే ఇక్కడ మనకి ఉప్పుటేరు కూడా అక్రమాలకు గురైపోయింది. దాన్ని తొలగించాలి. అలాగే కొల్లేరులోనూ గురపటెక్క, తూడు, ఇట్లాంటి గడ్డి, ఇట్లాంటి పిచ్చి మొక్కలన్నీ కూడా మొత్తం కొల్లేరు ప్రాంతం అంతా దట్టంగా వచ్చేసినాయి. వాటిని తీయాలి. అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను కూడా మీరు కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి
ఇలాంటివన్నీ కంట్రోల్ ఏమీ చేయకుండా కొల్లేరు అక్రమాల వల్లే ఫ్లడ్స్ వస్తున్నాయి అని అంటున్నారు. అంటే పొల్యూషన్ అనేది ఒక చేపల పెంపకం ద్వారా వచ్చేదే కాదు, మరి చుట్టుపక్కల వ్యర్థ పదార్థాలను కొల్లేరుకే వదులుతున్నారు. అటు విజయవాడ నుంచి, ఇటు భీమవరం, ఇటు ఏలూరు, ఇటు మొత్తం డ్రైనేజీ నుంచి, షుగర్ ఫ్యాక్టరీల నుంచి, వాటి నుంచి కూడా కొల్లేరులోకి వచ్చేస్తుంది. దాన్ని వేరే మలుపు కూడా మలపాలి, మీరు డైరెక్ట్గా దాన్ని ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి పంపిస్తారని చెప్పేసి కూడా మేము ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాము. కానీ దాని మీద అయితే ఎవరు కూడా అధికారులు, నాయకులు పట్టించుకోవట్లేదు. కానీ ఈ చెరువులు సుప్రీంకోర్టులో మరి ఈ రోజున పిటిషన్ పిల్లు పడింది కాబట్టి మళ్ళీ మేము కొట్టేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు నెల రోజుల నుంచి కొట్టివేతలు మరి ప్రారంభించేశారు. 5,000 ఎకరాలు కొట్టేసామని చెప్తున్నారు. ఇంకా 10,000 ఎకరాలు ఉన్నాయి. ఇంకా మేము బౌండరీ తీస్తాము, మరి ఇక్కడ అక్షాంశాలు, రేఖాంశాలు కూడా పెట్టి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. సరే, మీరు ప్రక్షాళన చేసిన దాన్ని బట్టి సుప్రీంకోర్టు ఎన్ని అయితే అక్కడ తీర్మానాలు చేసిందో అవన్నీ చేయండి. చేసిన తర్వాత మీరు చెరువులు అనేవి, గంటలు అనేవి కొట్టండి. ఎందుకంటే అక్కడ మెరుగైన జీవితం ఎక్కడ ప్రసాదించారు, వలసల్ని ఎక్కడ ఆపగలిగారు, ఇక్కడ పర్యావరణ ప్రాంతంగా ఎక్కడ చేశారు, అసలు కొల్లేరు ప్రక్షాళన ఎక్కడ చేశారు, చుట్టుపక్కల నుంచి వ్యర్థ పదార్థాలు పొల్యూట్ కాకుండా మీరు ఏం చేశారు, ఏ చట్టాలు చేయలేదు కదా. ఇక్కడ అవేమీ చేయకుండా కొట్టడం ఒకటే చేస్తానంటే ఎట్లాగా? ఇక్కడ ప్రజలు బ్రతుకు తెరువు ఎట్లాగా? ఒక స్థానికురాలుగా, కొల్లేరు బిడ్డగా దీని మీద ఢిల్లీ వరకు పోరాడాము. ఎన్నో అంశాల మీద దీని మీద ఎప్పుడు కూడా మీడియా పూర్వకంగా కానీ, మీ డిబేట్ల ద్వారా కానీ మేము ఎన్నోసార్లు తెలియజేశాము. అలాగే ఎక్కని గుమ్మం దిగని గుమ్మం లేదన్నట్టుగా అధికారులకి, కేంద్ర మినిస్టర్గా ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్ను కూడా కలిసి వచ్చాము. దీన్ని నరేంద్ర మోడీ గారికి కూడా లెటర్లు రాసాము. కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద వేరే ప్రత్యామ్నాయం ఏం చూపించలేదు. కొట్టడం అంటున్నారు. మాకు కొల్లేరు ప్రాంత ప్రజలకి ఏం ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో మిగతావన్నీ మీరు అమలు చేస్తున్నారా లేదా? అమలు చేసిన తర్వాత కొట్టమని చెప్తున్నాము. తర్వాత ఇంకా మెరుగైన జీవితం అన్నారు. మెరుగైన జీవితం ఎక్కడుంది? ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో ఒక్కసారి మీరు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తీసుకుంటే సుప్రీంకోర్టులో ఎవరైతే వేశారో వాళ్ళు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ముందు కానీ, ఇదివరకు అజిత్ కమిటీ వేశారు, మిగతా ఎన్నో కమిటీలు వేశారు. కానీ ఇక్కడ స్థానికులను కూడా, మమ్మల్ని కూడా ఆ కమిటీలో మీరు ఇంక్లూడ్ చేయాలి. అంతేగాని మేము సుప్రీంకోర్టు ఇచ్చింది ఏదో కమిటీ వేశారని ఎవరో బయట వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కొల్లేరులో తీసుకొచ్చి రిపోర్ట్ చేయడం కాదు. మీరు ఏ రిపోర్టు ఏది వేసినా సరే, ఇక్కడ ఏదైనా సరే అక్కడ స్థానికులను కూడా దాంట్లో మీరు ఇచ్చిన కమిటీలో మమ్మల్ని కూడా కలుపుకొని మా దగ్గర నుంచి కూడా విషయాలను తెలియజేసుకొని మా సలహాలు ఏంటి, మాకు కావాల్సింది ఏంటి, మీరు అవి కూడా పరిగణలోకి తీసుకొని చేయాలి. కానీ అవేమీ పరిగణలో తీసుకోవట్లేదు. ఏదో కమిటీలు వేసామంటున్నారు, వచ్చామంటున్నారు, రిపోర్ట్స్ ఇచ్చేస్తున్నారు. అలా కాదు, దీనికి ప్రక్షాళన చేయాలి. కొల్లేరు అనేది పూర్తిగా ప్రక్షాళన చేయాలి. మరి మొన్నగాక నిన్న మేము కైకలూరులో మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కామినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో. దానికి కొల్లేరుకు సంబంధించిన ఎమ్మెల్యేలు చింతమనేని గారు, అట్లాగే రఘురామ కృష్ణరాజు గారు అయితే ఫోన్లో మాట్లాడారు. ఆయన రాలేపల్లి ధర్మరాజు గారు మా జనసేన పార్టీ నుంచి ఉన్నారు. అట్లాగే కామినేని శ్రీనివాసరావు గారు, ఈ 4 నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు పుట్టా మహేష్ యాదవ్ గారు కూడా వచ్చారు. ఆయన ఢిల్లీలో మాట్లాడతామని చెప్పారు. అయితే ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఫస్ట్ స్థానికులుగా మేము కూడా కౌంటర్ పిటిషన్ ఒకటి సుప్రీంకోర్టులో వేయాలి. మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం, మీరు రివ్యూ పిటిషన్ అనేది వేయాలి. ఇక్కడ రివ్యూ మొత్తం అంతా చేసి ఇక్కడ ఎలా అయితే బాగుంటాయి బ్రతుకుల తెరువులు, ఎలా అయితే బాగుంటాయి, వలసలను ఎలా అయితే ఆపగలమో, ఇటు పర్యావరణము కాపాడాలి, ఇటు పక్షులు కాపాడాలి, ప్రజలు ఉండాలి. ఈ మూడుటికి మమేకమైన ఈ కొల్లేరు ప్రాంతాన్ని ఒకదానికే ఇంపార్టెన్స్ ఇచ్చి మరొక దాన్ని పక్కన పెట్టడం కాదు. కొల్లేరు అంటేనే పక్షులు, ప్రజలు, పర్యావరణం, ఈ మూడిటితోటి మమేకమై ఉంది కాబట్టి. అట్లాగే చేపలు కూడా సహజసిద్ధమైన వేట, మా మత్స్యకారులకి చేపల వేటే కాబట్టి చేపలు కూడా ఇన్క్లూడ్ అయి ఉన్నాయి దీంట్లోనూ. మాకు ఆ వేట కూడా కల్పించేటట్టుగా ఏ విధంగా చర్యలు తీస్తారు? దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాము. ఖచ్చితంగా మీరు రివ్యూ పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో వేయాలి. కౌంటర్ పిటిషన్ అనేది స్థానికులుగా మేము కూడా వేస్తాం కాబట్టి దీని మీద మొన్న కూర్చున్నారు. మళ్ళీ 4-5 రోజుల్లో రఘురామ కృష్ణరాజు గారు మరి ప్రిన్సిపల్ సెక్రటరీని, మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి మాట్లాడి దీని మీద గట్టిగా ముందుకు వెళ్తాము. ప్రజలకి, ఇక్కడ కొల్లేరు ప్రాంత రైతులకి, ప్రజలకి అందరూ కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట్లాడింది. అలాగే దీని మీద పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని మరి అపోహలు వస్తున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొల్లేరు ప్రాంతంలో, ఎందుకంటే ఆయన పర్యావరణ మినిస్టర్గా ఉన్నారు, అట్లాగే ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాతే మళ్ళీ రెండోసారి కొల్లేరు ప్రాంతాన్ని కొట్టడం జరుగుతుంది. చాలా స్పీడ్గా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అసలు కొల్లేరులో చెరువులు కొట్టేయడానికి కానీ, దీనికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ
కూటమి ప్రభుత్వానికి కానీ ఎట్లాంటి అసలు తెలీదు, విషయం తెలీదు. అంటే మరి గతంలో పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాకముందు కొల్లేరు ప్రాంతాలకు వస్తే గుడివాకలంక ఆయన్ని వెళ్ళనీయకుండా అడ్డుకున్నారని, మొండికోడు వద్ద ఆయన ఆగిపోయి అక్కడే పరిశీలించి మీడియాతో మాట్లాడి వెళ్ళిపోయారు కూడా అన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మరి ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ఎందుకు రాలేదు? పర్యావరణ శాఖ ఆయన వద్దే ఉంది, ఆయన పార్టీలోనే గ్రామీణ శాఖ ఆయన వద్దే ఉంది, మరోవైపు పర్యాటక రంగం కూడా ఆయన వైపే ఉంది, ఎందుకు రాలేదు? ఆ రోజున గుడివేకలంక ప్రాంతంలో కొంతమంది నాయకుల ప్రమేయంతో ఆ రోజున రాలేదు. అది ప్రజలకు కానీ అక్కడ ఉన్న మత్స్యకారులకు కానీ ఎవరికి కూడా ప్రమేయం లేదు. అప్పుడేదో రాజకీయ కుట్రలతోటి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇక్కడ ఉన్న కొన్ని అవకతవకలు బయటపడతాయని చెప్పేసి రానివ్వలేదు. అయినా సరే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఆగకుండా మొండుకోడులో మొత్తం కొల్లేరులో చెరువుగట్టు మీద ఉండి ఆయన నేనేదో పెద్ద పెద్ద ప్రలోభాలు పెట్టాల, 3వ కౌంటర్ ఇచ్చేస్తా, లేకపోతే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదనకుండా నేను చట్టాలు చేసేసి నేను చేస్తానని చెప్పలా. ఇక్కడ ప్రజలు ఏమి జీవితాన్ని కోరుకుంటున్నారో చట్టాలని గౌరవిస్తూనే, పర్యావరణాన్ని కాపాడుకుంటూనే, ఇక్కడ ప్రజలకి మెరుగైన జీవితాన్ని, పేద ప్రజల కోసం నేను ఎప్పుడు పోరాడతానని చెప్పేసి ఆ రోజున 2019 ఎలక్షన్స్ ముందు ఆయన మాట్లాడడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నారు. దాని నిమిత్తం కిందటి నెలలో కూడా నేను మత్స్యకారుల మంత్రులు, ఎమ్మెల్యేలు కొల్లు రవీంద్ర గారు, మా జనసేన పార్టీ నుంచి మరి బొమ్మడి నాయకర్ గారు, ఇట్లాంటి 10 మంది ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి మేము పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. 10 అంశాలు మత్స్యకారుల అంశంలోకి ఈ కొల్లేరు అంశం కూడా 2వ అంశం కింద పెట్టి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళటము, మాట్లాడటము, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా అదే రోజున మరి మాట్లాడటం చేయటము మొత్తం అంతా జరిగింది. అయితే ఒకటే మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఖచ్చితంగా కొల్లేరు ప్రాంత ప్రజలకి మనం అండగా ఉందాము, అటు పర్యావరణాన్ని కాపాడుకుంటూ కూడా చట్టాలను కూడా మనం గౌరవిస్తూ కూడా ముందుకెళ్దాము. అది ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది అక్కడ ఉన్న అధికారులు, నాయకులతోటి అందరితోటి కూర్చొని, అలాగే అక్కడున్న ప్రజల నుంచి కూడా వాళ్ళ స్పందనని మనం తీసుకుని ఆ దిశగా ముందుకెళ్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గత నెలలో కూడా మాట్లాడడం జరిగింది. అదే నిన్నగాక మొన్న జరిగినటువంటి మరి కైకలూరు నియోజకవర్గ సమావేశంలో కూడా నేను ఏదైతే చెప్పారో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ నెలలో నాదండ్ల మనోహర్ గారు ఇన్ఛార్జి మంత్రి గారు కూడా కొల్లేరు పర్యటించారు. అది ఎవరికీ తెలియకుండా ఆయన ఎట్లా అని స్పందన తెలియజేసుకోవటము, ఈ వాతావరణాన్ని అంతా కూడా ఆయన చూడటం కూడా జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి కూడా CCF గారు కూడా వచ్చి కొల్లేరు ప్రాంతాన్ని అంతా కూడా చూసి ఒక రిపోర్టుని పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వటం కూడా జరిగింది. అన్ని రిపోర్ట్లు ఆయన దగ్గర ఉన్నాయి. అలాగే ఒకటి పర్యావరణం కూడా మా ఎజెండా, ఏది మా సిద్ధాంతాల్లో 7 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతము. పర్యావరణం అంటే అదేదో ప్రత్యేకమైనది కాదు. పర్యావరణం అంటే ప్రజల కోసమే, మన ఆరోగ్యాల కోసమే, అది ప్రజలతో మమేకమేది ఉంది. పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే, ప్రకృతిని నాశనం చేస్తే ఈ రోజున ఎన్ని అవరోధాలు, ఎన్ని జబ్బులకి గురవుతున్నా మనకి అందరికీ తెలుసు. అది కూడా ప్రజలకు కూడా అవగాహన కలిగించాలి. పర్యావరణం అంటే అది ప్రత్యేకమైనది కాదు, అది మన కోసమే, మన అందరి కోసమే, మన ఆరోగ్యం కోసమేనని చెప్పేసి అది ప్రజల్లో, కొల్లేరు ప్రాంత ప్రజల్లో కూడా అవగాహన కల్పించాలి. కల్పించిన తర్వాత ప్రత్యామ్నాయంగా మీ మెరుగైన జీవితాలు ఈ విధంగా మేము చేస్తాము, కోర్టు తీర్పులు ఇట్లా ఉన్నాయి, ఈ విధంగా చేద్దాము, దానికి ముందు కొల్లేరు ప్రక్షాళన చేయాలి, చుట్టుపక్కల నుంచి వ్యర్థ పదార్థాలు రాకుండా చూడాలి, పూడికలు తీయాలి. కాబట్టి ఇవన్నిటి కూడా చేస్తూ ప్రజలకి అవగాహన కలిగిస్తూ చేయాలి. కానీ ప్రజలకు అవగాహన కల్పించకుండా మెరుగైన జీవితాన్ని ఏ విధంగా ఇస్తామో ఇవ్వకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా కొట్టడమే పనిగా చేస్తే మాత్రం సుప్రీంకోర్టు చట్టాలు, అధికారులకు కూడా మేము ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలో కూడా మేము దాని మీద పూర్తిగా ఫైట్ చేస్తాం. కొల్లేరు ప్రాంత ప్రజలు ఒకటే మాట అన్నారు, మేము ఎక్కడికైనా చావో రేవో తేల్చుకుంటాం ఈసారి అని చెప్పేసి మా దండం పెట్టుకున్నారు. అందరూ కూడా సుప్రీంకోర్టు అధికారుల్ని, నాయకుల్ని మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి, వలసలు వెళ్ళిపోతున్న పిల్ల పాపలతోటి మాకు వేరే వృత్తి లేదు, వేరే చోటకి వెళ్ళి బతికే విధానం కూడా మాకు తెలీదు, ఇక్కడే మేము బతుకుతున్నాం, ఇక్కడే మేము చస్తాం, ఇక్కడే పుట్టి పెరిగాం, కాబట్టి ఇక్కడ ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకోమని చెప్పేసి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే కన్నీళ్ళు వచ్చినాయి. అవన్నీ కూడా ఈ మొత్తం స్థానికులుగా ఉన్న అందరి మత్స్యకారుల విషయాల్ని, అట్లాగే ఇక్కడ జీవన విధానాన్ని కూడా, చట్టాలను కూడా మేము అధికారుల దృష్ట్యా, మా దృష్ట్యా మేము అందరం కూడా మీ మీడియా ద్వారా కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ విషయంలో ఈసారి మీడియా ప్రతినిధులు కానీ మీడియా అందరినీ కూడా కోరుతున్నాం, ఈ కొల్లేరు ప్రాంతానికి మెరుగైన జీవితాన్ని ఇచ్చేటట్టుగా, అవగాహన కల్పించేటట్టుగా మీ ద్వారా కూడా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొల్లేరులో కాంటూర్లకు సంబంధించినటువంటి కుదింపు సంబంధించి ఇటువంటి హామీ ఇవ్వకపోయినా రెగ్యులేటర్లు నిర్మిస్తామనే హామీ ఆయన గతంలో ఇవ్వడం జరిగింది. ఎలాగైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడతామని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందా ఇప్పుడు? అలాగే జనసేన పార్టీ తరఫున కొల్లేరు ప్రజలకు ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? అక్కడ మంచినీటి సరస్సులు, మంచినీళ్ళు తాగిన పశువులు కూడా గర్భం దాల్చడం లేదు, అక్కడికి వచ్చే పశువులు కూడా మృత్యువాత పడుతున్నాయి, అలాగే అక్కడ ఉన్నటువంటి మనుషులు వలస వెళ్ళిపోతున్నారు మీరు చెప్పినట్లు. వారికి పార్టీ తరఫున ఎటువంటి భరోసా ఇవ్వదలుచు?
మీరు అన్నది కరెక్టే. ఎందుకంటే ఇదివరకు మేము కొల్లేరులోనూ గడ్డి కోసమని పాట వేసేవాళ్ళము. గొర్రెలు అవన్నీ కూడా అక్కడికి వచ్చి ఆ మేత తినేవి. అలాంటివి తినడానికి కానీ, గొర్రెలకు కానీ, మంచినీళ్ళు తాగడానికి కానీ, పశువులకు కానీ కనీసం లేవు. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రతి గ్రామాన్ని కూడా మంచినీళ్ళు లేని గ్రామం అంటూ లేకుండా ఉండాలనేది అదొకటి దృష్టిలో పెట్టుకున్నాము. అట్లాగే ప్రతి గ్రామం నుంచి కొల్లేరు గ్రామాల్లో కూడా మంచినీళ్ళు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ గ్రామాల లిస్టు కూడా మేము పంపించాం. త్వరితగతిన నెక్స్ట్ చేసేది మంచినీళ్ళు లేని గ్రామాలు. అలాగే ఈ పొల్యూషన్ మా పర్యావరణం కాబట్టి పొల్యూషన్ కూడా లేకుండా చుట్టుపక్కల నుంచి కూడా ఆయన దాన్ని అధిగమించాలని చెప్పేసి దాని మీద కూడా చేస్తున్నారు. అలాగే రెగ్యులేటర్ అనేది ఆ రోజున ప్రజలు కోరుకున్నారు. రెగ్యులేటర్ కనుక మాకు ఇస్తే ఎప్పుడు కూడా 5 అడుగులు నీళ్లు నిల్వ ఉంటుంది కాబట్టి ఇక్కడ మాకు చేపల వేట ఉంటుందని ఆ దిశగా కూడా వెళుతున్నారు. అలాగే టూరిజం డెవలప్మెంట్ కూడా టూరిజం మినిస్టర్గా మా కందులు దుర్గేష్ గారే ఉన్నారు మా జనసేన పార్టీ నుంచి. ఆయన కూడా త్వరలోనే వచ్చి దీన్ని టూరిజం డెవలప్మెంట్ కింద ఏ విధంగా తీసుకోవాలి, బయట నుంచి ఎలాంటి ఫండ్స్ కూడా తీసుకురావాలన్న దాని మీద కూడా దృష్టి పెడతారని చెప్పేసి మా టూరిజం మినిస్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అయితే దానికన్నా అంతకన్నా ముందు మరి కొట్టువేయటం అనేది ఒకటి జరుగుతుంది. 3 నెలల్లో సుప్రీంకోర్టు మొత్తం అంతా కూడా కొట్టేసి ఇమ్మన్నారు కాబట్టి ఆ కొట్టడానికి ముందు మాకు అవగాహన ఏ విధంగా కల్పిస్తున్నారు, మెరుగైన జీవితాన్ని ఏ విధంగా మాకు ఇస్తున్నారు, మాకు నష్టపరిహారం ఏమి ఇస్తున్నారు, మాకు ప్రత్యామ్నాయంగా మాకు వేరే వృత్తి ఏమి ఇస్తున్నారు, ఈ విధమైనటువన్నీ దీంట్లో మమేకమై ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏం చేసి మాకు చేస్తారు, అవి చేసిన తర్వాత మాకు కొట్టడానికి మీరు రండి. ఆ కొట్టడానికి వచ్చేటప్పుడు ఏవి అక్రమాలు ఉన్నాయో అవి కూడా సరైన రీతిలో గుర్తించండి. ఆ పట్టా పొలాలు కూడా 7,500 ఎకరాలు కైకలూరు నియోజకవర్గంలో గతంలో 2006లో కొట్టేశారు. దానికి నవీన్ మిట్టల్ గారు, మిశ్రా గారు కూడా కలెక్టర్ల సమక్షంలో జరిగినప్పుడు అన్నారు, అవును పొరపాటు జరిగింది, జిరాయితీ పట్టా భూములను కూడా కాంటూరు పరిధిలో లేని 7,500 ఎకరాలు కొట్టడం నిజమే, అది వాస్తవేనని చెప్పారు. అలాంటివి కాంటూరు మీరు పరిధి అనేది బౌండరీ కరెక్ట్గా తీసుకుని మీరు ఆపరేషన్ అనేది చేయాలి. కానీ ఏదో సుప్రీంకోర్టుకి మేము తొందరగా ఇచ్చేయాలి, మాకు టైం తక్కువగా ఉంది కదా అని చెప్పేసి మీరు సరైన లెక్కలు లేకుండా సరైన బౌండరీ తీయకుండా పట్టా భూములు, జిరాయితీ భూములు జోలికొస్తే మాత్రం ఈసారి ఊరుకునేది లేదు. గతంలో కొట్టేసిన చెరువులను కూడా మాకు తిరిగి ఇవ్వాలని చెప్పేసి ఆ పట్టా ల్యాండ్స్ జిరాయితీ 7,500 ఎకరాలు ఆ రోజున ఉన్న 2 జిల్లాల కలెక్టర్లు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి ఆ 7,500 ఎకరాలను కూడా మాకు అది మినహాయించి మిగతాది ఎప్పుడు ఫారెస్ట్కి, మీకు పక్షులకి, పర్యావరణానికి కూడా కొంత భూమిని మీకు వదిలేస్తాము. మా జీవనాభివృద్ధికి అలాగే పట్టా ల్యాండ్స్, జిరాయితీ భూములు, ఆ రోజున ఇచ్చిన జలగం వెంగళరావు గారి సొసైటీలను కూడా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇటు చూస్తున్నాం కదా, కొల్లేరులో పక్షులు, పశువులే కాదు మనుషులు కూడా ఉన్నారు. వారికి మెరుగైన జీవన విధానాన్ని అందించిన తర్వాత కొల్లేరును ప్రక్షాళన చేసి, కొల్లేరును అభివృద్ధి చేసి అక్కడ ఉన్న వారికి ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. కేవలం చట్టాలు మాత్రమే చూడడం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా చూడాలంటూ కూడా జనసేన పార్టీ తరఫున ఘంటసాల వెంకటలక్ష్మి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ కొల్లేరు సరస్సు దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఉండాల్సినటువంటి ఈ సహజ సిద్ధ మంచినీటి సరస్సు ప్రస్తుతం దాదాపు 30,000 ఎకరాలకు కన్నా తక్కువగా ఈ కొల్లేరు అనేది కూడా మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. అధికారిక లెక్కల ప్రకారం అంటే 5వ కాంటూరు పరిధిలోపు మొత్తం 77,000 ఎకరాల వరకు కూడా ఈ కొల్లేరు ఉంది అనేది కూడా అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టును, న్యాయస్థానాన్ని, పర్యావరణవేత్తల్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కొంతమంది పర్యావరణవేత్తలు ఇటీవల సుప్రీంకోర్టు వరకు వెళ్ళి 2006లో కొల్లేరు ఆపరేషన్ తర్వాత మిగిలిన భూములు కూడా ఇప్పుడు ఎక్కడా లేవు, దాదాపు అందులో 18,000 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి అనేది కూడా వారు సుప్రీంకోర్టుకు విన్నవించడంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరి వాస్తవ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు కూడా ప్రస్తుతం మనం వచ్చాం, కొల్లేరులో ఉన్నాం. కొల్లేరులో ఏలూరు రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి మాధవపురం పక్షుల కేంద్రంలో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ విదేశీ పక్షులు ఏదైతే వచ్చాయో పెలికాన్, అలాగే గోడబాతు, ఇలాగ అనేక రకాల విదేశీ పక్షులు ప్రతిసారి కూడా ఇక్కడికి వస్తూ ఉంటాయి. దాదాపు 180 రకాల విదేశీ పక్షులు గతంలో ఇక్కడికి వచ్చేవి. కానీ ఇప్పుడు మనం చూస్తాం కేవలం 2 రకాల పక్షులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. పెలికాన్ పక్షులు కానీ లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పక్షులు కానీ 2 జాతుల పక్షులు మాత్రమే ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్లో కూడా కనిపిస్తున్నాయి. అవే కోకలులుగా ఇక్కడ ఉన్నటువంటి పక్షుల కేంద్రంలో ఉన్నాయి. అంటే పక్షుల ఆవాస కేంద్రంగా ఒక విడిది ఏర్పాటు చేస్తే అక్కడికి వచ్చి ఉండాల్సినటువంటి దుస్థితి పక్షులకు వచ్చింది. సహజ సిద్ధ కొల్లేరు సరస్సులో దాదాపు
2 లక్షల ఎకరాల ఈ సరస్సులో కూడా ఎక్కడ పడితే అక్కడ పర్యావరణం అంతా కూడా ఉంటే అందులో కొల్లేరు పక్షులు ఉండాల్సింది పోయి కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి పక్షుల కేంద్రంలో మాత్రమే కొల్లేరు పక్షులు విడిదికి వస్తున్నాయి అంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇది కాకుండా పక్కకు వెళ్తే కనుక కొల్లేరు చెరువుల్లో ఉన్నటువంటి విషతుల్య పదార్థాలు తిని ఆ చెరువులు మృత్యువాత పడుతుండడం, కొల్లేరు పక్షులు పెట్టినటువంటి గుడ్లు అవి ఉత్పత్తి కాకుండానే అవి మృత్యువాత పడుతుండడం అనేది కూడా హృదయ విదారకర సంఘటనలు కొల్లేరులో అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. ఈ తరుణంలోనే కొల్లేరులో పక్షుల్ని కాపాడాలి, కొల్లేరులో చిత్తడి నేలల చట్టాన్ని ఎందుకు పరిరక్షించడం లేదు, కొల్లేరులో అభయారణ్య చట్టాన్ని ఎందుకు పరిరక్షించట్లేదు, ఎందుకు అసలు ఈ చట్టాలు ఉన్నాయనేది ఈరోజు పర్యావరణవేత్తలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సుప్రీంకోర్టు ప్రస్తుతం కదిలింది. కొల్లేరులో ఉన్నటువంటి చెరువుల్లో ఎన్ని వేల ఎకరాల్లో ఉన్నాయనేది అంచనా వేసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ తరుణంలో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు చేపట్టిన చర్యలు నామమాత్రంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొల్లేరు చెరువులను ధ్వంసం చేస్తున్నాం. మొత్తం 17,000 ఎకరాల్లో ప్రస్తుతం ఆక్రమణలు ఉంటే 5వ కాంటూరు పరిధిలో ఇప్పటికే 5,000 ఎకరాలు ధ్వంసం చేశామని అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఆ ధ్వంసం చేసిన కేవలం చెరువు గట్లకు గండ్లు మాత్రమే పెట్టి చేతులు దులుపుకున్న అటవీ శాఖ అధికారుల పని తీరు మనం ఖచ్చితంగా కూడా ఇక్కడ విజువల్స్లో సహా మనకి అనేక ప్రత్యక్ష సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఈ తరంలో ధ్వంసం చేయడం అంటే 2006 కొల్లేరు ఆపరేషన్ని గుర్తు చేస్తూ అటు పర్యావరణవేత్తలు ఆ విధంగా చర్యలు చేపట్టాలంటుంటే కొల్లేరులో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అటువంటి కొల్లేరు ఆపరేషన్ అనేది మళ్ళీ రావద్దు, అటువంటి పరిస్థితులు రాకూడదు అనేది కూడా వారు కోరుతున్నారు. ఎందుకంటే కొల్లేరులో వాస్తవంగా బతికేటువంటి మత్స్యకారులు సామాన్య ప్రజల కన్నా బయట ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ కొల్లేరులో అక్రమంగా చేపల సాగు చేసినటువంటి బడా బాబులు, రాజకీయ నేతలే ఎక్కువగా ఉండడంతో మనం చూస్తున్న ఏదైతే పక్షులు కానీ లేదంటే పశువులు కానీ కొల్లేరులో బ్రతికేందుకు అనువైన స్థలం ఇక్కడ లేదు అనడానికి వారందరూ కారణంగా చెప్పుకోవచ్చు. ఓవైపు విజయవాడ నుంచి ఏలూరు వరకు ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తీసుకొచ్చి కొల్లేరులో కలుస్తుండడం, దాదాపు 66 డ్రైన్లు, మేజర్ మైనర్ డ్రైన్ల వ్యర్థాలను తీసుకొచ్చి కొల్లేరు కలుస్తుండడం, ఇక్కడ ఉన్నటువంటి కొల్లేరులో చేపల చెరువులు, రొయ్యల చెరువుల వ్యర్థాలు కూడా సహజ సిద్ధ కొల్లేరులో కలుస్తూ ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా ఈరోజు వచ్చి కొల్లేరులో కలుస్తున్నాయి. మొత్తం వాటి వ్యర్థాల వల్ల ఈరోజు కొల్లేరు పూర్తిగా కలుషితం అయిపోయింది. అందువల్లే కొల్లేరులో చెరువుల గట్లు అక్రమంగా వేయడం వల్ల కొల్లేరులో సహజ సిద్ధ నీరు ప్రవాహం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఈ కొల్లేరుకు పక్షులు రావడం లేదనేది ఇక్కడ వాస్తవంగా మనకు తెలుస్తుంది. అయితే చట్టాలను అమలు చేసి కొల్లేరును కాపాడేటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెరుగైన జీవన స్థితి వారికి కల్పించి ఆ తర్వాత కొల్లేరులో ఉన్నటువంటి సహజ సిద్ధ సరస్సుని కానీ పక్షులను కానీ కాపాడాలంటూ ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. ఇక్కడ మత్స్యకారులు కానీ సొసైటీలుగా ఏర్పడబట్టి ఫిషర్మెన్స్ కానీ వారందరూ ఒకటే కోరుతున్నారు, కొల్లేరును పర్యావరణాన్ని కాపాడండి, కానీ ఇక్కడున్న ప్రజలను కూడా గుర్తించండి. అదే తమ ప్రభుత్వాలని రాజకీయ పార్టీలు తాము వేడుకుంటూ వస్తున్నాం. కానీ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా కొల్లేరు కాంటూరుని 3వ కాంటూరు కుదిస్తామని హామీలు ఇవ్వడం, ఎన్నికలు ముగిసిన తర్వాత చేతులు దులుపుకొని వెళ్ళిపోవడమే తమకు మిగులుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కాళ్ళ మీద పడాల్సినటువంటి దుస్థితి తమకు వచ్చింది. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి ఉండకూడదు అంటే సుప్రీంకోర్టు ఖచ్చితంగా చట్టాలు అమలు చేయాలి. ఆ అమలు చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 3 లక్షల మంది ప్రజలు ఎవరైతే 79 గ్రామాల్లో ఉన్నారో ఆ ప్రజలకు జీవనోపాధిని కల్పించి మెరుగైన జీవన స్థితిని కల్పించాలంటూ కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మరి ఏం గెలుస్తుంది? ఈసారైనా చట్టాలు ఖచ్చితంగా అమలవుతాయా? కొల్లేరు ప్రజల పరిరక్షణ అనేది కూడా మిగులుతుందా? కేవలం కొల్లేరు పరిరక్షణ మాత్రమే మిగులుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటు అటవీ శాఖ, పర్యావరణ శాఖ, గ్రామీణ శాఖ, ఇవన్నీ శాఖలు కూడా జనసేన పార్టీలోనే ఉన్నాయి కాబట్టి మంత్రులందరూ కూడా ఇప్పటికే నాదెండ్ల మనోహర్ రహస్యంగా ఈ కొల్లేరు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీ చేయడం, పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక బృందం కూడా కొల్లేరులో ఇప్పటికే విపరీతంగా సర్వేలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఆ సర్వే నివేదిక ఏం చెబుతుంది, ఆ సర్వే నివేదిక ద్వారా ఇక్కడ చట్టాలను అమలు చేస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రస్తుతం కొల్లేరులో కనిపిస్తుంది. ఇది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, కొల్లేరు ప్రాంతం నుంచి.